ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనం చాలా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలో 17వ శ్లోకం గురించి అయితే మనము విందాము. కంచి పరమాచార్య స్వామివారు చెప్పిన భాష్యం వివరణ గురించి అయితే మనము విందాము. ముందుగా శ్లోకం అయితే విందాం. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాధ్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. వాగ్దేవి అనే ఏకవచనంలో సరస్వతి చెప్పబడుతోంది. వాగ్దేవతలు అని బహువచనంలో వాడితే 8 మంది చెప్పబడుతూ ఉన్నారు. ఆ తో మొదలయ్యే అచ్చులు 16 మొదటి వాగ్దేవత, అలాగే కా వర్గము అంటే క ఖ గ ఘ జ్ఞ ఒక వాగ్దేవత. ఈ రకంగా 51 వర్ణములు కలిసి 8 మంది వాగ్దేవతలు. అచ్చులు వర్గపు వాగ్దేవత వసిని. ఈ 8 మంది వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు. వీరు శ్రీచక్రంలో 7వ ఆవరణలో 8 కోణముల్లో సంస్థితులై ఉన్నారు. అంటే అంబికను చుట్టి ఉన్నారన్నమాట. వీరే అంబిక ఆజ్ఞతో లలితా సహస్రనామ స్తోత్రమును పాడారు. వారు సమస్త శబ్దజాలానికి తల్లులు కాబట్టి ఆచార్యులు వారు సవిత్రీభిర్వాచాం అంటూ శ్లోకాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. చంద్రకాంతశిల అనే స్ఫటికము ఒకటి ఉంటుంది అని పుస్తకాల్లో ఉల్లేఖించబడి అది చంద్రకాంతికి కరిగిపోతుందని నమ్మబడుతోంది. ఈ వాగ్దేవతలు చంద్రకాంతిని తమలో ప్రతిబింబించుకుని చంద్రకాంత శిలలు వంటి వారట. ఒక శ్లోకంలో ఆచార్యులు వారు అంబికను శరజ్యోత్స్న శుద్ధం అని, తరువాత శ్లోకంలో అరుణాం అని ప్రశంసించారు. ఇక్కడ వాగ్దేవతల మధ్య పరివేష్టించి ఉన్న అరుణమైన అంబిక చెప్పబడుతుంది. వాగ్దేవతలతో కూడిన ఆ మహారాజ్ఞి ఎవరు? సంచింతయతి, చక్కగా చింతన చేస్తాడు, ధ్యానిస్తాడు. అతడు మహతాంభంగి రుచి, మహాత్ముల వల్ల కావ్యములు చేయగలిగిన వాడవుతాడు. అతని వాక్కులు మహాత్ముల వాక్కరి యొక్క రసపుష్టిని సంతరించుకుని ఉంటాయి. రుచి అనే మాట తినే వస్తువుల విషయంలో వాడబడేది. ఏ భాషలో అయినా కవిత రసాస్వాదన చేయగలిగే శక్తి కూడా తినుబండారాల విషయంలో ఉపయోగించే రుచి అన్న మాట ఉపయోగపడుతుంది. నాలుగుతో తెలియబడే రుచిని మాత్రమే ఎందుకు వాడాలి? అందుకే ఆచార్యులు వారి నాసికతో ఆగ్రహించబడే వాసన గురించి కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి సాధువుల చేత పలుకబడిన కవిత్వం తేనె, పాలు, ద్రాక్ష వలె తీపిదనాన్ని మాత్రమే కాదు, వాసన కూడా కలిగి ఉంటాయట. 8 మంది వాగ్దేవతల సమిష్టి రూపమైన సరస్వతి ముఖ కమల నుండి నిర్గమించే దైవికమైన వాసనది. ఆ సువాసన పరమ ప్రేమను రేకెత్తిస్తుంది. వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై. సరస్వతీదేవి మూర్తివించిన నిర్మలత్వము, శుద్ధత, సమస్త సాత్విక లక్షణములకు ఆలవాలయనమనేది కళలకు పుట్టినిల్లు. అటువంటి తల్లి నోరు తెరిస్తే మనం పీల్చే గాలి సువాసన భరితమవుతుంది. ఆమె దానికి సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలము వేసుకోనక్కర్లేదు. ఆమె పూలు ధరించకుండానే ఆమె కేశపాసములు నలుదిక్కుల సువాసనను వెదజల్లుతాయి. సరస్వతి కటాక్షం ఉన్న మహాగవులు పద్యాలు, కవిత్వము అటువంటి సువాసనను వెదజల్లుతుంది. అమ్మవారి నోటి సువాసనే ఈ కవిత్వపు సువాసన. పరమేశ్వరుని పాడిన కొద్ది నోరు సువాసన భరితమవుతుంది అంటారు బళ్ళారు అనే కవి. అంబిక కవితా శక్తిని అనుగ్రహిస్తుందని ఆచార్యులు వారు సౌందర్య లహరిలో అనేక శ్లోకాల్లో చెప్పారు. ఒక శ్లోకంలో అంబికచే అనుగ్రహింపబడిన స్తన్యం అపారమైన కవిత శక్తిని ఇస్తుందని చెప్తారు. వేరొక శ్లోకంలో అంబిక కటాక్షం బ్రహ్మకి అసూయ కలిగించే విధంగా కవితా వైభవాన్ని కలిగిస్తుందని చెప్తారు. మరొక శ్లోకంలో అంబిక పాదోదకము వాణిని పరవళ్ళు తొక్కే కవితా ప్రవాహం గలవానిగా చేస్తుందని చెప్తారు. అంబికను దర్శించిన తన ఆనందాన్ని ఆచార్యుల వారు అనుపమానమైన శైలిలో తమ వాక్ప్రవాహంతో మనలను ఓలడాడిస్తూ ఉన్నారు. అయితే తిరిగి ఆమె ప్రసాదించే కవితా శక్తి గురించి ముచ్చడించడం ఎందుకు? ఈ స్తోత్రం చదివేవారు అటువంటి అంబికా కటాక్షాన్ని తాము కూడా పొంది ఆమె దయతో మళ్ళీ ఆమె స్తోత్రములు వ్రాసి తాము తరించి ఇతరులను తరింపజేయాలని ఆచార్యుల వారు ఆకాంక్ష.
ఈ విధంగా మనము 17వ శ్లోకం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 18వ శ్లోకం గురించి అయితే విన్నాం. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినోభవంతు. సమస్త మంగళాన్ని భవంతు. స్వస్తి.